ఆదోని పట్టణంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా అధ్యక్షులు అక్కమ్మతోటి రామకృష్ణ పరమహంస సూచనలతో ఆదోని మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకులు ఎన్ ప్రకాష్ జైన్ గారి వ్యక్తిగత కార్యాలయంలో డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ సమైక్యత కోసం ఆయన చేసిన సేవలను కొనియాడుతూ నాయకులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మలేకర్ శ్రీనివాస్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు దాసరి యువరాజ్, జిల్లా కార్యవర్గ సభ్యులు విజయ్కుమార్ కరడే, క్షీరసాగరే వినోద్ కుమార్, బి నాగరాజ్, యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఉలిత్ర మోహన్, సీనియర్ నాయకులు సంజయ్ పాండే, బెస్త బాలాజీ తదితరులు పాల్గొన్నారు. 9 టీవీ న్యూస్ రిపోర్టర్ బషీర్. జై భారత్ మాతా కు జై, భారత్ మాతా కు జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనసంఘ యొక్క ఫౌండర్లో ఒకరైన శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జన్మదినం సందర్భంగా ఇక్కడ ఆదోని పట్టణంలో ఈ వార్డులో ఇతని యొక్క జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘ్ స్థాపితంలో ఒకరుగా ఉండి మన దేశ రాజకీయాలు అప్పుడున్న పరిస్థితులకు అనుకూలంగా లేవని చెప్పి ఈయన జనసంఘ్ స్థాపించిన తర్వాత మన యొక్క భారతదేశ యొక్క సంస్కృతి, మన యొక్క సిద్ధాంతం, మన యొక్క మూలాలు అన్నీ కూడా జనసంఘ్లో చేర్చి ఆ పార్టీని ముందరకు తీసుకుపోవడానికి చాలా వరకు కృషి చేసి ఆయన మధ్యలోనే చనిపోవడం జరిగినది. కాబట్టి ఆయన యొక్క ఆశయాలను, ఆయన యొక్క ఆదర్శాలను ఇప్పుడున్న భావితరాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా అందిపుచ్చుకొని ఆయన యొక్క ఆశయాలను ముందరకు తీసుకుపోతారని ఆశిస్తూ, నా పేరు మలేకర్ శ్రీనివాస్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆదోని.